హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఐ స్టాప్డ్ ఈటింగ్ నాన్ వెజ్ కంప్లీట్లీ. ఎస్, నేను నాన్ వెజ్ తినడం మానేశాను. ఈ విషయం కోసం కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. అసలు ఈ ఆలోచన ఎప్పుడు మొదలయ్యింది? నాన్ వెజ్ తినకూడదని ఎందుకు అనిపించింది? నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నువ్వు నాన్ వెజ్ తినడం ఎందుకు మానేసావు, ఈ డెసిషన్ ఎలా తీసుకున్నావు అని అడుగుతుంటే నేను ఒక సింగిల్ లైన్లో వాళ్ళకి ఆన్సర్ చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే నేను తీసుకున్న ఈ నిర్ణయం నా మానసిక ఆలోచనలతో సంబంధమైంది. వాళ్ళకి తక్కువ టైంలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం కష్టమే. సో అందుకే వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ద్వారా ఒకరిద్దరికైనా నా ఈ ఆలోచన యూజ్ అవుతుందని బిలీవ్ చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మా ఫ్యామిలీలో మ్యాక్సిమం అందరూ నాన్ వెజ్ తింటారు. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, కరెంట్ జనరేషన్. మరీ డైలీ కాకపోయినా సరే వీక్లీ 1 or 2 times అయితే తింటారు. నేను కూడా అలాగే తినేవాడిని కొన్ని నెలల ముందు వరకు. గత 2 yearsలో నేను మధ్యలో నాన్ వెజ్ తినడం అనేది బ్రేక్ ఇచ్చేవాడిని. 1 or 2 months అలా బ్రేక్ ఇచ్చేవాడిని. అది నా వెయిట్ తగ్గే ప్రాసెస్లో నేను అలా చేసేవాడిని. కానీ నాన్ వెజ్ మీద ఇంట్రెస్ట్ అయితే పోయేది కాదు. అందుకే కొన్ని రోజులు తినకపోయినా సరే మళ్ళీ తినడం స్టార్ట్ చేసేవాడిని. కానీ ఈ ఇయర్ స్టార్టింగ్లో కొన్ని సిచ్యువేషన్స్ని, కొన్ని సందర్భాల్ని చాలా కాన్షియస్గా అబ్జర్వ్ చేసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా అప్పుడు నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నాను, ఇంకా నాన్ వెజ్ తినకూడదు అని. ఇప్పటికీ 6 నెలల పైన అయింది కంప్లీట్గా నేను వెజిటేరియన్గా మారి. అసలు ఏం జరిగింది? చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమైన దాన్ని వదులుకోవడం అంత ఈజీ కాదు. కానీ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఆ సిచ్యువేషన్స్ ఏంటి? నేను చూసిన కొన్ని ఇన్సిడెంట్స్లో ఒక 3 ఇన్సిడెంట్స్, 3 సందర్భాల కోసం నేను చెప్తాను. ఇన్సిడెంట్ నెంబర్ 1. ఇయర్ స్టార్టింగ్లో నేను హైదరాబాద్ నుంచి వేరే లొకేషన్కి నేను ట్రావెల్ చేశాను. ఆ జర్నీలో ఒక ట్రక్ చూశాను, చిన్న మినీ ట్రక్. ఆ మినీ ట్రక్లో ఒక అతను 3 ఆవుల్ని నిల్చోబెట్టుకొని తీసుకెళ్తాడు. అక్కడ ఆ ఆవులకి కూర్చోవడానికి ప్లేస్ లేదు, జస్ట్ మూవ్ అవ్వడానికే చాలా కంజెస్టెడ్గా ఉంది. అందులో ఒక ఆవుకి ఆ ట్రక్ యొక్క బ్యాక్ సైడ్ హుక్ ఉంటుంది కదా, కొక్కేం లాంటిది, అది తగులుకుంటూ ఉంది, రబ్ అవుతూ ఉంది. కానీ ఇబ్బంది పడుతుంది, కూర్చోవడానికి ప్లేస్ లేదు. డ్రైవర్ జర్నీ చేస్తున్నాడు. నేను నా జర్నీ కంటిన్యూ చేసుకున్నాను. ఒక 2.5 hours తర్వాత చాలా మిట్ట మధ్యాహ్నం, చాలా ఎండగా ఉంది. ఆ ట్రక్కి టాప్ ఏం లేదు, అంటే కవర్ చేసేయం లేదు. నేను ఒక 2.5 hours తర్వాత కూడా నేను ఆ ట్రక్ని చూసా ఒక దగ్గర. అంటే అతను చాలా ఫాస్ట్గా వస్తున్నాడు, ఎక్కడ బ్రేక్ ఇచ్చినట్టు లేడు, కంటిన్యూగా జర్నీ చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. సో ఒక 2.5 hours తర్వాత నేను మళ్ళీ ఆ ట్రక్ని చూశాను. సేమ్ పొజిషన్, ఆవులు ఇబ్బంది పడుతున్నాయి, నిల్చుని ఉన్నాయి అంత ఎండలో కూడా. డ్రైవర్కి ఎటువంటి ఆలోచన లేదు, జస్ట్ ఆయన డ్యూటీ ఏంటంటే ఆ ఆవుల్ని ఒక దగ్గరికి చేర్చడం అంతే. సో అది ఇన్సిడెంట్ నెంబర్ 1. ఇన్సిడెంట్ నెంబర్ 2. ఒకసారి నేను హైదరాబాద్లో బస్సులో వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. బస్సులో వెళ్తున్నాను, ఒక సిగ్నల్ దగ్గర బస్ ఆగింది, హోండా యాక్టివ్. ఒక అతను చూశాను. సో హోండా యాక్టివ్కి ఏంటంటే మన కూర్చున్న ప్లేస్కి ఫ్రంట్ ఒక ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ మధ్యలో అతను ఒక మేకని రెండు సైడ్లు కాళ్ళు కట్టేసి, ఫ్రంట్ లెగ్స్ బ్యాక్ లెగ్స్ కట్టేసి మధ్యలో పడేసి మేక మీద కాలు పెట్టుకొని తీసుకెళ్తాడు. ఎంత దూరం నుంచి తీసుకొస్తాడో నాకు తెలియదు. బట్ మేక తన తల ఇలా స్లైడ్ అయ్యి రోడ్డుకు ఆల్మోస్ట్ తగులుతుంది, బట్ ప్రతిసారి లిఫ్ట్ చేసుకుంటుంది. సో చాలా చాలా ఇబ్బంది పడుతుంది. అతను మాత్రం తన 2 కాళ్ళు ఆ మేక మీద గట్టిగా పెట్టి అడిచిపెట్టి తీసుకెళ్తున్నాడు, అంటే మేక కదలకుండా ఉండడానికి. అది సెకండ్ ఇన్సిడెంట్. థర్డ్ ఇన్సిడెంట్, ఇయర్లోనే నేను మా ఫ్రెండ్స్ కలిసి ఒక హోటల్కి వెళ్ళాం. సో హోటల్కి వెళ్ళినప్పుడు మేము స్టార్టర్స్ అన్నీ ఆర్డర్ చేసుకున్నాము. స్టార్టర్స్ అన్నీ ఆర్డర్ చేసుకున్నప్పుడు ఒక అతను ఒక డిష్ ఆర్డర్ చేశాడు, తీసుకొచ్చాడు, తెప్పించాడు. సో నాకు వేయబోతున్నారు. నాకేంటంటే ఏదైనా ఒక ఐటెం పెట్టుకునే ముందు నాకు అడగడం అలవాటు, ఏంటిది, చికెనా, మటనా, లేకపోతే సంథింగ్ ఎల్స్, వెజ్జా అని అడుగుతుంది. సో మా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే ల్యాంబ్ అని. నాకు సరిగ్గా వినిపించలేదు, ల్యాంబ్ అని. సో నాకు అర్థం కాక మళ్ళీ అడిగా, ఏంటిదంటే మేక పిల్ల, చిన్న పిల్ల ల్యాంబ్ అంటారు దాని డిష్ అని. అప్పుడు కొద్దిసేపు నేను సైలెంట్గా అయిపోయి ఓకే వద్దని చెప్పేసి.
వద్దని చెప్పేసిన తర్వాత నాకు అక్కడ వచ్చింది రియలైజేషన్ పాయింట్. సో సమ్హౌ నాకు నా ఫ్యామిలీ మెంబర్సా లేకపోతే నా పిల్లల ఇలాంటివి రిలేట్ చేసుకునే ఒక ఆలోచన తీరు నాకు ఒక్కసారి స్ట్రైక్ అయ్యింది ఎందుకో. సో దీస్ ఆర్ ది 3 ఇన్సిడెంట్స్. అంటే నేను చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి, ఇవి జస్ట్ ఎగ్జాంపుల్గా ఒక 3 ఇన్సిడెంట్స్ చెప్తున్నాను. సో ఇలా డిఫరెంట్ ఇన్సిడెంట్స్లో నేను చాలా రియలైజేషన్ పాయింట్స్ నేను అబ్జర్వ్ చేశాను. హ్యూమన్ బీయింగ్కి దగ్గరగా ఉండే యానిమల్స్ చాలా ట్రస్ట్తో ఉంటాయి, అంటే వాటికి ఎటువంటి ప్రమాదం ఉండదు అనే ఒక నమ్మకంతో బతుకుతాయి. ఆవులు కానీ, మేకలు, డాగ్స్, క్యాట్స్, కొన్ని బర్డ్స్. సో అవి చాలా హ్యూమన్ బీయింగ్కి చాలా దగ్గరగా ఉంటాయి, చాలా ఎమోషన్ని షేర్ చేసుకుంటాయి. అదే నమ్మకం వాటి ప్రాణాలకి ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఈ మనిషి వల్ల నాకు ఎటువంటి ప్రాణహాని ఉండదు అనే ఒక చాలా గట్టి నమ్మకంతో అవి బతుకుతాయి. బట్ అదే నమ్మకం అనేది వాటిని ప్రాణాలు తీసేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేకల కాపరి ఉంటుంది, కొన్ని మేకల్ని పెంచుతూ ఉంటుంది. సో డైలీ అది ఒక గడ్డి మేయడానికని తీసుకొస్తాడు ఈవినింగ్ టైము. సో ఏదైనా మేక ఎక్కడైనా పొదల్లో ఇరుక్కుందంటే ఆ మేకల కాపరి వెళ్ళంగానే ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా మేకల కాపరి దగ్గరికి వచ్చేస్తుంది. వన్ డే ఆ మేకల కాపరి ఆ మేకల మందనంతా తీసుకెళ్ళి వేరే వాడికి అమ్మేస్తాడు. వాటికి నిజంగా తెలియదు అలాగా వాటి ప్రాణం అలాగ వెళ్ళిపోతుంది. అదే ఫారెస్ట్లో మనకి చాలా యానిమల్స్ ఉంటాయి, అవి ఒక్కొక్క యానిమల్ నుంచి ఇంకొక యానిమల్కి లైఫ్ థ్రెట్ ఉంటుందని తెలిసి చాలా కాన్షియస్గా ఉంటాయి కదా, చాలా కాన్షియస్గా ఉంటాయి. ఒక లేడీ కానీ ఎక్కడైనా వాటర్ తాగుతుంటే చాలా కాన్షియస్గా వాటర్ తాగుతూ ఉంటుంది. అటువైపు నుంచి మొసలు వస్తుందా, ఇటువైపు నుంచి లైన్ వస్తుందా, ఏమొస్తుందా అని చెప్పేసి వాటర్ తాగుతూనే ఉంటుంది. కానీ బట్ అన్ని సెన్సెస్ కూడా చాలా యాక్టివ్గా ఉంచుకుంటాయి. ఇవే మన దగ్గర ఉన్న మన చుట్టుపక్కల బతుకుతున్న ఇవే యానిమల్స్ అవే ఫారెస్ట్లో ఉంటే మేబీ అదే కాన్షియస్తో ఉంటాయేమో. మన దగ్గర ఉండడం వల్ల ఆ కాన్షియస్నెస్ని అవి కోల్పోయాయి, ఎందుకంటే అంత నమ్మకంతో బతుకుతాం. బట్ ఆ నమ్మకాన్ని మనం మిస్యూటిలైజ్ చేస్తున్నామని అనిపించింది. మేబీ ఇది కొద్దిగా ఫిలాసఫికల్గా ఉండొచ్చు. నాకు కూడా కొంతమంది ఇటువంటివి చెప్తుంటే ఒక 2 years బ్యాక్ నాకు అలాగే అనిపించేది. ఇప్పుడు మాత్రం చాలా కాన్షియస్గా అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి నాకు చాలా రియలైజేషన్ పాయింట్స్ నేను తెలుసుకుంటున్నాను. సో ఇది ఇంతకుముందు ఇటువంటి సందర్భాలు నీకు కనిపించలేదా అంటే నాకు చాలా సందర్భాలు కనిపించాయి. అప్పుడు కాకపోతే నాకు ఆ నాన్ వెజ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తోని ఆ కనిపించిన సందర్భాలు నాకు మైండ్కి కానీ మనసుకు కానీ టచ్ అవ్వలేదు. ఎప్పుడైతే మనము దేన్నైనా ఇష్టపడతామో దాని అదర్ సైడ్ కన్సిక్వెన్సెస్ మనం పెద్దగా పట్టించుకోం. సో ఫైనల్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే నేను ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ విత్ మై డెసిషన్. ఇప్పటికీ 6 months పైన అయింది, 7 months అనుకుంటా. నేను ఎప్పుడైతే ఇంత స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి నేను ఇది తీసుకోకూడదు తినకూడదు అనే డిసైడ్ అయిపోయిన తర్వాత ఇంకా నాకు పెద్ద కష్టం అనిపించలేదు, పార్ట్ ఆఫ్ మై లైఫ్ అయిపోయింది. సో కంప్లీట్ వెజిటేరియన్గా మారిపోయాను. ఫ్యూచర్లో ఇంకెప్పుడైనా తినే అవకాశం ఉందా అంటే డెఫినెట్గా లేదని చెప్తాను. ఇంత పెద్ద వీడియో చేసిన తర్వాత ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రామిస్ టు యూ అండ్ టు దిస్ నేచర్ దట్ ఐ విల్ నాట్ గో బ్యాక్. అండ్ అదర్ సైడ్ ఆఫ్ దిస్ డెసిషన్ నాకు చాలా బెనిఫిట్సే కనిపించాయి దీనివల్ల. ఫస్ట్ బెనిఫిట్ అంటే ఆబ్వియస్లీ అండర్లయింగ్గా హెల్త్ బెనిఫిట్ అయితే ఉంటుంది. నేను వెయిట్ రెడ్యూస్ అయ్యాను. ఫనీ పార్ట్ ఏంటంటే నాన్ వెజ్ తినే టైంలో మేము ఎక్కువ హోటల్స్కి వెళ్ళేవాళ్ళం. ఓకే, సండే వచ్చినా లేకపోతే హాలిడే వచ్చినా సరే ఎస్పెషల్లీ నాన్ వెజ్ తినడానికి మేము హోటల్స్కి వెళ్ళేవాళ్ళం. బిల్లు మాత్రం మామూలుగా అదిరిపోయేది కాదు. సో ప్రతిసారి హోటల్కి వెళ్ళేవాళ్ళం, అలా రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. ఏదైతే సైకిల్ ఉందో అదంతా కంప్లీట్గా బ్రేక్ అయిపోయింది. సో శుభ్రంగా ఇంట్లోనే మంచి వెజిటేబుల్స్ తీసుకొచ్చి ఆ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు నేను ఏవైతే వెజిటేబుల్స్లో కొన్ని ఐటమ్స్ తినేవాడిని కాదో అవి కూడా తింటున్నాను ఇప్పుడు. కాకరకాయ, బీట్రూట్, ఆనపకాయ అని కొన్ని ఐటమ్స్ తినేవాడిని, కొద్ది చూజీగా ఉండేవాడిని వెజిటేబుల్స్లో. సో ఇప్పుడు అవి కూడా తింటున్నాను. సో ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ అయితే నాకు నా లైఫ్ స్టైల్లో యాడ్ అయినాయి. సో దట్స్ ఆల్. ఐ థింక్ ఈ వీడియో ద్వారా ఒకరికైనా ఇద్దరికైనా ఒక నా ఆలోచనకి సింక్ అవుతుందేమో, వాళ్ళు కూడా ఒక మంచి డెసిషన్ తీసుకుంటారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో till this end. Have a nice day.